భూషణుడు. నెక్స్ట్ రాగిణి గారి చేతుల మీదుగా మా లక్ష్మి గారికి వ్యాఖ్యాత గాంధీ గారు సర్పంచ్. మీ పేరు? ఓకే, మీ గురుగారి పేరు? ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఓకే, ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు? 4 సాంగ్స్. అవి ఏవేవి చెప్పండి? 4 సాంగ్స్ ఏవేవి? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు వేరే స్టేజెస్ మీద? చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీ డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం? మీకు ఎలా అనిపించింది? ఎలా? ఓకే ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది? మీరు పెద్ద అవార్డు ఏమో డాన్సర్ కావాలనుకుంటున్నారు? గుడ్. ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి. మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఓహో, ఎలా ఇస్తున్నారు మీ గురుగారు ట్రైనింగ్? మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురుగారికి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి అవకాశాలు మాకు కల్పిస్తూ మంచిగా చెప్పండి. చెప్తున్నారు కదా, ఇలాంటి అవకాశాలు మాకు ఇంకా ఎన్నో కల్పించాలని. మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దలు లెజెండరీస్ మీద అవార్డు తీసుకున్నారు, లెజెండరీస్ చేతి మీద. అంటే మా పాప గారికి ఇంట్రెస్ట్ పైన ఈ డాన్స్ నేర్పిస్తున్నాం సార్. ఎస్ సార్. ఇలానే ఫర్దర్ గా మంచి ప్రోగ్రామ్స్ చేసి ఇంకా పెద్ద స్టేజ్ పైన పెద్ద వాళ్ళతో మంచి అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సమాజ్కి ఆర్గనైజర్కి గురుగారికి, ఈ అవకాశం ఇచ్చిన ఉజ్వల సంస్థకి మరియు ఈ అవకాశానికి మా పాపని ఎంపిక చేసిన నా గురువు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు శర్వాణి. నేను 7th క్లాస్లో చదువుతున్నాను. ఓకే, మా డాన్స్ టీచర్ పేరు మాధవి. ఓకే, నాకు అవార్డ్ అయితే నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా, ఇంకా ఫస్ట్ టైం కాబట్టి చాలా నాకు హ్యాపీగా అలా ఉంది. వెరీ హ్యాపీ. ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు? నేను 1. ఓకే, సాంగ్ పేరు అయితే స్వాగతం. ఓకే, గురుగారి గురించి ఏం చెప్తారు? మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? చాలా మాధురి గారు అయితే చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఆవిడ డిసిప్లిన్ లో కానీ చాలా బాగుంటారు. ఈవెన్ మరీ స్ట్రిక్ట్ కాదు, మరీ ఫ్రెండ్లీ కాదు, యావరేజ్ గా ఉంటారు. లైక్ షీ ఇస్ ది బెస్ట్ టీచర్. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు? ఈ స్టేజ్ కాకుండా ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు? డాన్సెస్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? నేను ఎక్కడ పర్ఫార్మ్ చేయలేదు, ఇదే ఫస్ట్. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఓకే, డాన్స్ తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు మీకు? నాకు డాన్స్ తో పాటు ఆర్ట్ వచ్చు. అది ఏమేమి? పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్, కరాటే, పెయింటింగ్స్. ఓకే, అలాంటివి వచ్చు. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 7th క్లాస్. ఓకే, ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దలు లెజెండరీస్ చేతి మీద అవార్డు తీసుకోవడం, హౌ డు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ గ్రేట్ఫుల్. ఓకే, ఇప్పటికి స్కూల్లో ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు? నాకు మెడల్స్ వచ్చేసి ఒకటి వచ్చింది. ఓకే ఓకే ఓకే, లాస్ట్ మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఒక డాన్సర్ అవుదాం అనుకుంటున్నా, క్లాసికల్ డాన్సర్. డాన్స్ గ్రూ, వెరీ గుడ్, విష్ ఆల్ ది బెస్ట్. మేడం, ఒక మదర్గా మీకు ఎలా అనిపించింది? టీచర్ని, సారీ. ఎస్, మీ శిష్యులు ఈ విజయాల్ని చూసి యాజ్ ఏ గురుగా మీకు ఎలా అనిపించింది? వెరీ గ్రేట్ సార్. చాలా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా తక్కువ టైంలో నేర్చుకుని పర్ఫార్మ్ చేయడం చిన్న విషయం కాదు. ఎస్, పేరెంట్స్ కూడా వాళ్ళకి అలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం.